నమస్కారం, ఆంధ్రావనికి స్వాగతం. ముందుగా విశేషాలు. జగన్ ఆస్తుల కేసులో పురోగతి. సిబిఐ ముందుకు ఆర్థిక శాఖ అధికారులు, మళ్లీ హాజరైన వాన్పిక్ ప్రతినిధులు. ముఖ్యమంత్రికి ఒత్తిళ్ల గూడు వెళ్లబోసుకున్న కలెక్టర్లు. కొన్ని పథకాల్లో లోపాలు నిజమేనన్న జానా. పట్టణాభివృద్ధిపై రెండో రోజు చర్చ. రైతు సమస్యలపై గళమెత్తిన వెంకయ్య నాయుడు. గిట్టుబాటు లేకే ఆత్మహత్యలని ఆందోళన. వ్యవసాయ బడ్జెట్కు డిమాండ్. కడప జిల్లాలో లాఠీ జులిపిస్తున్న పోలీసులు. పులివెందులలో 40 మందిపై రౌడీ షీట్లు. జాబితాలో జగన్ అనుచరులు. గోదావరి ఖనిలో ఎక్సైజ్ దాడులు ముమ్మరం. వట్టీల విధ్వంసం. వేల లీటర్ల ఓట పారబోత. బందరు పోర్టు కోసం ఆందోళనలకు ఏడాది. వాణిజ్య కార్యకలాపాల స్వచ్ఛంద బంద్. స్తంభించిన రవాణా. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఎదుట వాన్పిక్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఎదుట ఎవరెవరు హాజరయ్యారు? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రవీంద్ర, ఈ కేసులు అంటే గాలి అక్రమాస్తుల కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఇక సిబిఐ అంతా కూడా ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు అలాగే ఎంఆర్ ప్రాపర్టీస్ అవకతవకల కేసులో పూర్తి దృష్టి సారించింది. ప్రస్తుతానికైతే జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ అధికారులు ఎదుట ఆర్థిక విభాగం అధికారులతో పాటు వ్యాన్పిక్ కి సంబంధించినటువంటి ప్రకాశం గుంటూరు జిల్లాకు సంబంధించి వ్యాన్పిక్ ఓటర్ భూ కేటాయింపులు అలాగే దానికి సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది. అలాగే ఎంఆర్ ప్రాపర్టీస్ అవకతవకల కేసులో కూడా కొందరు బ్యాంకు అధికారులు కూడా హాజరయ్యారు. యూనియన్ బ్యాంకు ద్వారా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి. విన్నాల కొనుగోలు చేసినటువంటి కొంతమంది ఖాతాదారులు ఈ బ్యాంకు ద్వారానే కోనేరు మధు ఖాతాల్లోకి నిధులు మళ్లించాలన్న అభియోగాలకు సంబంధించి సిబిఐ దగ్గర కొన్ని నిర్దిష్టమైన ఆధారాలు సేకరించింది. ఇందులో భాగంగానే యూనియన్ బ్యాంకు అధికారులను కూడా పిలిపించడం జరిగింది. దానికి ఆయా ఖాతాలకు సంబంధించిన వివరాలని అధికారులు తీసుకున్నారు. దాదాపు 138 కోట్ల రూపాయల మేర ఈ ఖాతాలు ఈ బ్యాంకు ఖాతాల ద్వారానే జరిగాయని చెప్పి సిబిఐ అధికారులు గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించి సాక్ష్యాలని సిబిఐ అధికారులు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం అయితే సోదరులు సేకరించినటువంటి సాక్ష్యాలు క్రోడీకరణతో పాటు ప్రస్తుతం వీటన్నింటినీ కూడా ఏకకాలంలో సాక్ష్యాలను కూడా సేకరించి త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే కోనేరు ప్రసాద్ను అరెస్ట్ చేసి కూడా దాదాపు నెలలు గడుస్తుంది. ఈ నెలలు గడిచిపోయింది. ఇక 90 రోజుల్లోగా ఈ కేసులో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిబిఐ అధికారులు అయితే సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగానే మొత్తం దీనికి సంబంధించిన కూలంకషమైన సాక్ష్యాలను కూడా సిబిఐ అధికారులు సేకరించడం జరుగుతుంది. ప్రస్తుతం జనవరి 30లోగా ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకోసం అవసరమైన డాక్యుమెంట్లు అలాగే కొంతమంది బ్యాంకు అధికారులకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన సాక్ష్యాలను సేకరించడం జరుగుతుంది. ఇక జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా సిబిఐ అధికారులు పూర్తిస్థాయిలో తమ సాక్ష్యాలని దృష్టిని సాగిస్తున్నారు. లోతుగా అధ్యయనం కూడా సాగిస్తున్నారు. లోతుగా పరిశోధన కూడా సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర సచివాలయం నుంచి కొన్ని అప్పట్లో వైఎస్ హయాంలో జరిగినటువంటి కొన్ని కీలకమైన ఒప్పందాలు అలాగే కేటాయింపులకు సంబంధించిన వివరాలని కూడా సేకరించడం జరుగుతుంది. వివిధ విభాగాలకు సంబంధించి వివరాలు ఇవ్వాల్సిందిగా 2 రోజుల క్రితం జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పంకజ్ ద్వివేదిని కూడా కలిసి అభ్యర్థించడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక అధికారిని కూడా పంకజ్ ద్వివేది నియమించారు. దీనికి సంబంధించి అక్కడి నుంచి కొన్ని వివరాలని రాబడుతున్నటువంటి సిబిఐ అధికారులు ప్రస్తుతం వాటిని కూడా క్రోడీకరించి పూర్తి స్థాయిలో కేసులను సమాయత్తం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ధన్యవాదాలు ధనుంజయ్.